Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. కావలసినవి ఉల్లిపాయలు, బెండకాయలు, టమాటాలు, చింతపండు, కరివేపాకు. దీనికి ఒక 3 ఆనియన్స్, పావు కేజీ క్వాంటిటీ బెండకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 2 టమాటాలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, బెండకాయలు, టమాటాలు అన్నిటిని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే పులుసుకు బాగుంటుంది. పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే చేదుగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మెంతులు బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని దోరగా ఫ్రై చేయాలి, అంటే గోల్డ్ కలర్లో వచ్చేలాగా. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. కలుపుకొని గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. మరీ బాగా వేగిపోకూడదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేపాలి. తర్వాత టమాటాలను కూడా వేపుకోవాలి. టమాటా ముక్క మెత్తబడే వరకు వేపాలి. కొంచెం చిటికెడు పసుపు, 1/2 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేయాలి. వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుందాము. ఇలా ఒక బౌల్ చింతపండుని గుజ్జు తీసుకుని వడగట్టుకుని మనం వేసుకోవాలి. వాటర్ ఇంకా కావాలితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువగా వేయకూడదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మరగనివ్వాలి. పులుసు ఇప్పుడు మరుగుతుంది కదా, అప్పుడే మనము టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందా లేదా అని. ఏదైనా సరిపోకపోతే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి. పులుపు అయితే సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుని బాగా మరిగిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్టీ బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe.